శ్రీరామనామం యుగాల తరబడి భక్తుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ రామచంద్ర ప్రభువుని స్మరించడమే కాదు, అరణ్యవాసంలో ఆయన సంచరించిన ప్రదేశాలను కూడా దర్శించుకుంటూ భక్తులు ఆనందం పొందుతారు. ఇక శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసం చేసిన రోజుల్లో భరతుడు అన్నపాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని పాలించాడు. కనిష్ట సోదరుడైన శత్రుఘ్నుడు అతనికి తోడుగా ఉండేవాడు. అలాంటి ఆ ఇద్దరు సోదరుల విగ్రహాలు దేశంలోని రామాలయాల్లో మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి కదా. కానీ కేరళలో మాత్రం రామునితో పాటు ఆయన ముగ్గురు సోదరుల విగ్రహాలను దర్శించుకునే ఒక ప్రత్యేక యాత్ర ఉంది. దీనినే నాలంబల యాత్రగా పిలుస్తారు. నాలంబల యాత్ర అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మలయాళంలో అంబలం అంటే ఆలయం, నాలంటే 4 అంటే శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ముల ఆలయాలను ఒకే రోజులో దర్శించడం నాలంబల యాత్ర. మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కాటకం నెలలో అంటే జూలై ఆగస్టులో యాత్ర జరుగుతుంది. ఒకే రోజులో యాత్ర పూర్తి చేస్తే సకల శుభాలు కలుగుతాయని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ 4 విగ్రహాలను పూజించాడు. యుగాంతంలో ద్వారక సముద్రంలో లీనమవుతున్నప్పుడు ఈ విగ్రహాలు సముద్రంలో కొట్టుకు వచ్చి కేరళ తీరంలోని చీటు అనే ప్రాంతం వద్ద తేలాయి. అప్పట్లో అక్కడ స్థానిక మంత్రి అయిన వక్కైల్ కైమల్కి కలలో దివ్యమంగళ రూపం ప్రత్యక్షమై విగ్రహాల గురించి సూచించడంతో మత్స్యకారుల సహాయంతో వాటిని తీసుకువచ్చి వివిధ ప్రదేశాల్లో ప్రతిష్ఠించారట. ఇక యాత్ర విషయానికి వస్తే త్రిశూర్ జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామ ఆలయంలోని శ్రీరామ దర్శనంతో యాత్ర ప్రారంభమవుతుంది. 6 అడుగుల ఎత్తైన విగ్రహంతో స్వామి శంఖం, చక్రం ధరించి దర్శనమిస్తారు. తిరువానం రోజున ఇక్కడ సేతుబంధన మహోత్సవం జరుగుతుంది. రాముని దర్శించుకున్న అనంతరం ఇరింజల్ కూడా కూడల మాణిక్యం ఆలయం దర్శించుకోవాలి. ఇది భరతునికి అంకితమైన ఆలయం. రామదర్శనానంతరం ఇక్కడ భరతుడిని దర్శించుకోవడం యాత్రలో 2వ దశ. ఇక యాత్రలో 3వ ఆలయమైన లక్ష్మణస్వామిని దర్శించుకునేందుకు ఎర్నాకుళం జిల్లాలోని అంగమాలి ప్రాంతంలోని మూలికులానికి చేరుకోవాలి. ఇక్కడ పూర్ణానది సమీపంలో లక్ష్మణ్ పెరుమాళ్ ఆలయం ఉంది. ఇక్కడే హరిత మహర్షి తపస్సు చేశారని పురాతన గ్రంథాలు పేర్కొంటున్నాయి. రాముని సోదరులో చిన్నవాడైన శత్రుఘ్నుడి ఆలయ సందర్శనంతో నాలాంబల యాత్ర ముగుస్తుంది. ఇక్కడి విగ్రహం చిన్నదిగా ఉండడం విశేషం. సమీపంలోని హనుమాన్ ఆలయ దర్శనంతో యాత్రకు పరిపూర్ణత లభిస్తుంది. ఇక ఈ ఆలయాలను చేరుకోవడానికి రైల్లో ప్రయాణించేవారు త్రిశూర్ స్టేషన్ వద్ద దిగి ట్యాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిలో ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. కేరళలోని ఈ నాలంబల యాత్ర భక్తులకు భగవద్భక్తి, కుటుంబ సౌఖ్యం, ధన్యత్వాన్ని ప్రసాదించే అద్భుత ఆధ్యాత్మిక అనుభవంగా నిలుస్తుంది. జై శ్రీరామ్. మీలో ఎవరైనా ఈ యాత్ర చేసినా, ఈ యాత్ర గురించి తెలిసినా కింద కామెంట్ చేయండి.